ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 26. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పి 3:8. వస్తువులు దగదగా మెరవాలంటే కొంత ఖర్చు అవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించని క్రొవ్వొత్తి వెలుగునివ్వదు. మంటలేనిదే తలతలలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరులని వెలిగించలేము. మండటం శ్రమ పడటానికి గుర్తు. మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనం దృఢంగా ఉండి పనులు చేయటానికి శక్తి కలిగి ఉండి మన మనస్సులోనూ చేతుల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము. అయితే మనం ఒక మూలన చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనో లేక రోగపీడితులంగానో ఉన్నప్పుడు, బాధ మనల్ని కబలిస్తూ ఉన్నప్పుడు, మన కార్యక్రమాలను పట్టించుకునే నాదుడు లేక మూలన పడినప్పుడు మనం ఇతరులకు ఏమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము. మన జీవితమే పనికిరానిదై పోయినట్టు బాధపడతాము. అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకి సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాంటి వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు. రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్లు పాతుకుంటుంది. చాలామంది సిలువు లేకుండా మహిమ కావాలంటారు, మండకుండా వెలుగునివ్వాలంటారు. కానీ శ్రమలు పొందిన తర్వాతే కదా కిరీటం దొరికేది. మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా? 100 ఏళ్ళు పెరిగి పెరిగి పరిపక్వమవుతుంది. చిటారు కొమ్మన చిన్నారి మొగ్గ కళ్ళు తెరిచి వైభవంగా విరబూస్తాయి వేవేల పుష్పాలు. మందు చెట్టు త్యాగం కన్నారా? పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం. మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా? విరబూసిన వేవేల పుష్పాలు రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు. రాలిన ప్రతి పువ్వు వ్రేళ్లు పట్టి ప్రతి పువ్వు అవుతుందో మందు చెట్టు. పూల అంతం అదే మందు చెట్లకు ఆరంభం. అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా? ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ. ఆయన మరణం అనేక ఆత్మల జీవం. ఆకాశంలో జ్యోతుల తలతలలు, మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు. బ్రతుకుని ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి. ప్రేమ నిండిన బ్రతుకు కోరండి. మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం. ఆయన భరించిన నష్టం మనకంతా లాభం. ఆయన కన్నీళ్ళు మన చిరునవ్వుల కాంతులు. ఆయన వేదన మన బ్రతుకుల్లో శాంతులు. ఆమెన్.